వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రజనీకాంత్ చేసిన కామెంట్స్ తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను పార్టీ పెట్టి ఉంటే గెలిచేవాడిని అన్నటువంటి వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో పార్టీ ప్రకటన చేసి వెనక్కి తగ్గారు రజనీకాంత్. ఇక ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టి గెలవడంతో రజనీ అభిమానుల్లో ఒక అసంతృప్తి వ్యక్తమవుతుంది. రజనీ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తనకన్నా జూనియర్ సీఎం కావడంతో రజనీ తట్టుకోలేకపోతున్నారంటూ విజయ్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. విజయ్ గెలిచినా మనస్ఫూర్తిగా విషెస్ చెప్పలేదంటూ మండిపడుతున్నారు. ఇక కమల్ సీఎం అయితే ఓకే గాని విజయ్ సీఎం కావటం ఇష్టం లేదేమో అనే ప్రచారం జరుగుతుంది. దీని మీదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రజనీ కామెంట్స్ తర్వాత. రజనీకాంత్ పెద్దరికం చూపించాలంటూ కామెంట్స్ లోనైతే వినిపిస్తూ ఉన్నారు. 2016 அரசியல் வரையும் சொன்ன பிறகு நான் ஏர்போர்ட்டுக்கு போகும்போது யூஸ்வலாக அங்கே இருக்கவங்க அந்த போர்டிங் கார்டு வாங்கிட்டு இருப்பாங்க. அவங்களுக்கு கேட்கறது தான் வழக்கம், மீடியா யாராவது இருப்பாங்களா அப்படின்னு. அதே இதில் வந்து மீடியா யாராவது இருப்பாங்களான்னு கேட்டேன். பெங்களூர் போகும்போது மீடியா யாரும் இல்லைன்னு சொன்னாங்க. சரி சொல்லி நான் போயிட்டு இருக்கும்போது திடீர்னு ஒருத்தர் ஒரு மீடியா ஆள் மாதிரி தெரியல எனக்கு. ஒரு சின்ன ஃபோன் வச்சுக்கிட்டு விஜய் ஒரு முதலமைச்சர் இருக்காரு அப்படின்னு சொன்னாங்க. நான் என்ன செகண்ட் ஷாக், அதை மீடியா மாதிரியே தெரியுது எனக்கு. ஃபோன் வச்சுக்கிட்டு அப்படியே பார்த்து சிரிச்சு நான் போயிட்டேன். அதுக்கு வந்து வாழ்த்துக்கள் சொல்லல அப்படின்னு சொல்லி அதுக்கு ஒரு விமர்சனம். இன்னொன்னு வந்து விஜய் மாதிரி எனக்கு பொறாம. நான் அரசியல் வந்து இல்லை, அரசியல் நான் இல்லைன்னு சொல்லி విలగి ఆచి. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, తాను పార్టీ పెట్టి ఉంటే తానే గెలిచేవాడిని అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించడం, దీని తర్వాత రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా ఆయన మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు అంటూ కామెంట్స్ వినిపించడం, ఇవన్నీ అంశాలు కూడా ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో చాలా హాట్ టాపిక్ గా మారిపోయాయి. తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ చేసేటువంటి ఇప్పుడు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సంచలనంగా మారాయని చెప్పవచ్చు. గతంలో తన పార్టీ పెట్టింటే ఖచ్చితంగా విజయం సాధించేవాడిని, అనవసరంగా ముఖ్యమంత్రి కాకుండా నేను వెనక్కి తగ్గానా అన్న ఒక అసంతృప్తి మాత్రం ఇప్పుడు రజనీకాంత్ లో మనకు వ్యక్తమవుతుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే అతి తక్కువ కాలంలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేశారు కాబట్టి ఇన్నేళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ సీనియర్ నటుడిగా ఉన్నటువంటి తాను రాజకీయాల్లోకి వచ్చింటే కనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యిండేవాడిని అని చెప్పేసి కూడా తన వ్యాఖ్యలు ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలో ఒక అసంతృప్తి మాత్రం రజనీకాంత్ లో ఉందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన స్టాలిన్ ని భేటీ అయిన నేపథ్యంలో కూడా ఇటు విజయ్ సీఎం కాకుండా కాస్త తెర వెనుక ఏదైనా రాజకీయం జరిగిందా అన్న కోణంలో కూడా ఆయన అభిమానులతో పాటు తమిళనాడు ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని చెప్పవచ్చు. అయితే ఈ చర్చ బలంగా బయటకు వినిపిస్తున్న నేపథ్యంలో రజనీకాంత్ తాను రాజకీయ వ్యూహంలో స్టాలిన్ ని కలవలేదు, కేవలం తనకు సన్నిహితుడు కాబట్టి ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలోనే అతన్ని కలవడం జరిగిందని, ఎలాంటి రాజకీయ వ్యూహాలు లేవని, తమకు సమబుచ్చి కాదు విజయ్ అని అంటూనే ఒక అసంతృప్తి మాత్రం రజనీకాంత్ లో మనకు కొట్టచ్చడిగా కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కాలేకపోయానన్న అసంతృప్తి ఉంది. గతంలో మనం చూసుకుంటే 2020లో తాను అనారోగ్య కారణాల చేత కూడా పార్టీ స్థాపించలేదు, పార్టీని నడిపించాలని చెప్పేసి కూడా ఆయన వెనక్కి తగ్గినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఆ సీఎం కాలేదన్న ఒక అసంతృప్తి మాత్రం ఆయనలో మనకు స్పష్టంగా కనపడుతుందని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు రజనీకాంత్ చేసినటువంటి అంటే తాను పోటీ చేసి ఉంటే అన్నటువంటి వ్యాఖ్యతోనే ఇప్పుడు మరలా కూడా రజనీకాంత్ రాజకీయ జీవితం గురించి ఫ్యాన్స్ లో చర్చకొచ్చిందా మల్లికార్జున్? ఖచ్చితంగా కూడా విజయ్ లాంటి వ్యక్తి అంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు తమిళనాడు సూపర్ స్టార్ గా పేరుగాంచినటువంటి రజనీకాంత్ ఒకవేళ పార్టీ పెట్టిందంటే చాలా సీట్లు గెలుచుకొని తన అభిమాన నటుడిని ఒక ముఖ్యమంత్రిగా చూడాలని ఇప్పుడు తమిళనాడు ప్రజలందరూ కూడా గతంలో అనుకున్నారు. అంటే అనేక ఆ సందర్భంలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారు, ఖచ్చితంగా పార్టీ పెడతారని చెప్పేసి అని కూడా ఈయన అభిమానించేటువంటి రజనీకాంత్ ని అభిమానించేటువంటి అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తారని చెప్పవచ్చు. ఆయన పార్టీ పేరు ప్రకటిస్తారని చెప్పి పూర్తిలో అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారని చెప్పేసి కూడా అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే అనుకోని సందర్భాల్లో తన ఆరోగ్యం సహకరించకపోవడం కారణంగా కూడా పార్టీని స్థాపించిన తర్వాత వెనక్కి తగ్గడం జరిగిందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఫ్యాన్స్ చాలా నిరుత్సాహంలో ఉన్నారు. రజనీకాంత్ ఇట్లా పార్టీ పెడతానని చెప్పి ఆరోగ్య కారణాల చేత వెనక్కి తగ్గిన నేపథ్యంలో కూడా ఫ్యాన్స్ ఒక అసంతృప్తిలో ఉన్నారని చెప్పవచ్చు. గతంలో ఇప్పుడు విజయం సాధించిన తర్వాత అంటే తక్కువ టైంలోనే పార్టీ పెట్టి విజయం సాధించినప్పుడు ఇప్పుడు రజనీకాంత్ ఎందుకు సాధించలేకపోయేవారు ఆ కాలంలో, అనవసరంగా వెనక్కి తగ్గారని చెప్పేసి కూడా ఫ్యాన్స్ లో ఒక చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఇదే సందర్భంలో ఆయనను స్టాలిన్ కలడము, ఆయనతో మాట్లాడము, ఇదంతా కూడా రాజకీయంగా యూటర్న్ తీసుకుంది. ఖచ్చితంగా
నేను పార్టీ ఇప్పుడు బయటికి వచ్చి ఇప్పుడు వస్తున్నటువంటి రూమర్స్ పట్ల కూడా రజనీకాంత్ స్పందిస్తూ తాను కూడా పార్టీ పెట్టింటే ఖచ్చితంగా గెలిచిండేవాడిని అని చెప్పేసి కూడా తనలో ఉన్నటువంటి బాధ, తనలో ఉన్నటువంటి అసంతృప్తిని కూడా ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా కమల్ హాసన్ గెలిచింటే కనుక తాను అసూయ పడేవాడిని, తనకు సమవుచ్చి కాబట్టి ఇప్పుడు విజయ్ గెలవడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదు అంటూనే తన మనసులో ఉన్నటువంటి అసంతృప్తిని అంటే మల్లికార్జున్ ఇక్కడ కమల్ హాసన్ పేరు తీసుకొని రావటం అంటే సమవుజ్జి సంగతి పక్కన పెడితే ఎప్పుడైతే రజనీకాంత్ పార్టీ పెడుతున్నారో అదే సమయంలో కమల్ హాసన్ పార్టీ పెడుతున్నారని రజనీకాంత్ పెట్టకపోవటం కమల్ హాసన్ పార్టీ పెట్టడం జరిగింది. అందుకని చెప్పి ఇప్పుడు కమల్ హాసన్ తో కంపారిజన్ చేసుకున్నారు అనుకోవచ్చు. అంటే తను ఏ టైంలోనైతే వద్దాం అనుకున్నారో రాజకీయాల్లోకి అదే టైంలో కమల్ హాసన్ కూడా దాదాపుగా అడుగు పెట్టారు. అంటే కమల్ హాసన్ సేమ్ సమవుజ్జిగా ఉన్నారు, తను కూడా పార్టీ పెట్టాలనుకున్నారు కాబట్టి ఒకవేళ కమల్ హాసన్ పార్టీ పెడితే కనుక తన ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం లేదు కాబట్టి, అందులో ఆరోగ్యం కూడా సహకరించడం లేదు కాబట్టి ఈ సందర్భంలో పార్టీ పెడితే చాలా ఇబ్బంది తలెత్తుతుందని భావించినటువంటి ఏదైతే రజనీకాంత్ ఉన్నారో అప్పట్లో వెనక్కి తగ్గారని చెప్పవచ్చు. 2020లో పూర్తి స్థాయి ఆయన ప్రకటన చేశారు, నేను ఎటువంటి రాజకీయ పార్టీ స్థాపించడం లేదు, నా ఆరోగ్య కారణాల వల్ల నేను రాలేకపోతున్న రాజకీయాలకి అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ బహిరంగంగా చెప్పినట్టు సందర్భం. ఇక్కడ కమల్ హాసన్ కి రజనీకాంత్ కి మధ్య జరుగుతున్న ఆసక్తికర సంభాషణ ఏంటంటే ఇప్పుడు టీవీకే చీఫ్ కు కూడా మనకు కమల్ హాసన్ మద్దతు తెలుపుతున్నారని చెప్పవచ్చు. అనేక సందర్భాల్లో కూడా ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఇటు గవర్నర్ కావచ్చు, మిగతా పార్టీలు ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా కమల్ హాసన్ రెస్పాండ్ అయ్యారని చెప్పవచ్చు. ఈ టీవీకే విజయ్ కి కూడా చాలా మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా 2-3 నేతలు కూడా, సినీ ప్రముఖులు కూడా విజయ్ కి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఎప్పుడైతే విజయ్ కి కమల్ హాసన్ మద్దతు తెలుపుతున్నారో ఈ క్రమంలో రజనీకాంత్ కి కాస్త ఈయన పైన కోపంగా పెరిగిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా కమల్ హాసన్ అతనికి మద్దతు తెలుపుతున్నాడు కాబట్టి ఇప్పుడు రజనీకాంత్ వెంటనే స్టాలిన్ కలవడం, ఈ అనేక రాజకీయ ఈక్వేషన్స్ ఏవైతే ఇవన్నీ మారిపోతున్నాయని చెప్పవచ్చు. అది కమల్ హాసన్ పోలుస్తూ తను రాజకీయం చేసుకుంటే కమల్ హాసన్ ఇట్లా కేరోల్ గా రానటువంటి పరిస్థితి ఉంది. తక్కువ టైంలోనే విజయ్ పార్టీ పెట్టి స్థాపించారు కాబట్టి ఇద్దరు నేతల్లో అసంతృప్తి. ఇప్పుడు అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా కమల్ హాసన్ ఏ విధంగా బయట పెట్టకుండా విజయ్ కి మద్దతు తెలిపారని చెప్పవచ్చు. ఒక సినీ నటుడు అంచెలంచెలుగా ఎదిగి పూర్తి స్థాయి రోజు ముఖ్యమంత్రి అవుతుంటే అడ్డుకుంటున్నారని చెప్పి కమల్ హాసన్ బహిరంగంగానే టీవీకే చీఫ్ కు మద్దతు తెలిపిన సందర్భాన్ని మనం చూసాం. కానీ ఆ కోణంలో రజనీకాంత్ ఎందుకు ఉండడం లేదు? అంత పెద్ద తరహాలో ఉన్నటువంటి సినీ ప్రముఖుడిగా ఉన్నాడు, తమిళనాడు సూపర్ స్టార్ గా ఉన్నటువంటి రజనీకాంత్ ఎందుకు విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీస శుభాకాంక్షలు ఎందుకు తెలపలేదు అన్న దానిపైన కూడా ఇప్పుడు రజనీకాంత్ అభిమానులు కూడా వ్యతిరేకిస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి అందరూ వచ్చారు కాబట్టి ఒకరినొకరు సహకరించుకోవాలి, ఒకరినొకరు అభినందించుకోవాలి. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి సూపర్ స్టార్లు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, చాలా మంది ప్రముఖులు కూడా విజయ్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపితే అదే రాష్ట్రంలో ఉన్నటువంటి రజనీకాంత్ కి ఎందుకు శుభాకాంక్షలు తెలపలేదు? దీని వెనుక ఏం నడుస్తుంది? మరోపక్క స్టాలిన్ కలిసిన నేపథ్యం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ రోజు రజనీకాంత్ ఒక ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ పుకార్లు ఏవైతే ఉండేవో వీటన్నిటిపైన ఫుల్ స్టాప్ పెట్టేందుకు తన మనసులో ఉన్నటువంటి మాటను కూడా మరొకసారి బయట పెట్టారని చెప్పవచ్చు. తాను పోటీ చేస్తుంటే ముఖ్యమంత్రి అయ్యి ఉండవాలి అంటే మరొకసారి ఆయన ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఏదో మిగిలిపోయినట్టుగా ఆయన మాటలు మనకు స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక ఇప్పుడు ఒకసారి రజనీకాంత్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి రావాలనుకున్నారో, తాను పార్టీ పెట్టాలనుకున్నారో అప్పుడు పార్టీ పెట్టేందుకు సన్నద్ధం చేశారు. కొంతమంది అంటే పావులు కదిపారు. ఆ తర్వాత పార్టీ పేర్లు, ఇవి రజనీకాంత్ పెట్టబోయేటువంటి పార్టీ పేర్లు అంటూ కొన్ని అంశాలు తెర మీదకి వచ్చాయి. అదే సమయంలో రజనీకాంత్ ఆరోగ్యం, తాను కొన్ని సమస్యలతో విదేశాలకు వెళ్ళి చికిత్స కూడా తీసుకున్నారు. ఇక అటువంటి సమయంలో పార్టీ పెట్టడం, ఆ పార్టీని నడిపించటం కొంత ఒకవేళ కనుక, ఎందుకంటే ఎంతటి ఆదరణ ఉన్నప్పటికీ కూడా అది ఓకే ఓట్ బ్యాంక్గా కన్వర్ట్ అవుతుందో లేదో అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది. ఇక వీటన్నిటి మధ్యలో రజనీకాంత్ ఇక ఆ టైంలో రిస్క్ తీసుకోవడానికి తన ఆరోగ్యం దృష్ట్యా రెడీగా లేక ఇక వెనక్కి తగ్గారు. తాను రాజకీయాల్లోకి రావట్లేదు, రాను అంటూ తాను చెప్పడం జరిగింది. ఇక అదే సమయంలో కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీ పెట్టి తాను తెర మీదకి రావటము, ఇక కమల్ హాసన్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, ఇక డిఎంకేతో పొత్తులో కొనసాగుతూ ఉన్నారు. ఒకవేళ కనుక కమల్ హాసన్ సీఎం అయి ఉంటే నేను ఫీల్ అయ్యేవాడినేమో అంటూ కూడా ఇక్కడ రజనీకాంత్ అనటము. మరలా చూస్తే ఇక్కడ విజయ్ అంశం, విజయ్ తనకన్నా చిన్నవాడు, రాజకీయాల్లోకి వచ్చాడు, ఒక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. విజయ్కి ఉన్నటువంటి ఫాలోయింగ్ మొత్తం కూడా ఓట్ బ్యాంక్గా కన్వర్ట్ అయినటువంటి పరిస్థితులు తమిళనాడులో చూసాం. ఇక ఇది ప్రజలు మార్పు కోరుకున్నారు అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. అయితే విజయ్ గెలిచిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా మంది కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఈవెన్ ఏపీ నుంచి కూడా కాల్స్ చేశారు విజయ్కి. మెగాస్టార్ చిరంజీవి కానీ ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి మెగాస్టార్ చిరంజీవి కాల్ చేయడం జరిగింది. ఈ రకంగా కూడా యాక్టర్స్ కాల్ చేసి విజయ్ గెలుపు మీద విష్ చేశారు. కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి రజనీకాంత్ మాత్రం ఈ అంశం మీద స్పందించలేదు. స్టాలిన్తో మాట్లాడారు తప్పితే విజయ్ని అసలు విష్ చేయలేదు. దీంతో కూడా ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళలో కానీ
లేకపోతే ఎక్కువగా యాక్టర్స్ని ఫాలో అయ్యేటువంటి తమిళ ఫ్యాన్స్లో కానీ వీళ్ళందరిలో అంటే విజయ్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారా రజనీకాంత్? ఒకవేళ తాను పార్టీ పెట్టి ఆ రోజు కనుక పోటీ చేసి ఉంటే ఇదే తరహా ఇటు విజయాన్ని సొంతం చేసుకొని తాను ఒక చరిత్రను లిఖించగలిగేవాణ్ణి అని అనుకున్నారా? ఆ కోరిక అనేది సీఎం అవ్వాలని కానీ రాజకీయాలతో తమిళనాడు ప్రజలకు సేవ చేయాలనేది కానీ ఈ కోరిక రజనీకాంత్లో మిగిలిపోయిందా? అందుకే ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొని వచ్చారా? తాను కూడా పార్టీ స్టార్ట్ చేస్తుంటే, తాను ఎలక్షన్స్లో పోటీ చేస్తుంటే తాను సీఎం ఖచ్చితంగా గెలిచేవాడిని అని అందుకే స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పి ఎక్కువగా కూడా దీని మీద అయితే ఒక చర్చ జరుగుతోంది.